ఇది మెంతి టమాటా కందిపప్పు అండి. ఇది కర్రీ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఈ పప్పు చేసే విధానం నేను చూపిస్తానండి. ఒకసారి చూడండి. మెంతి టమాటా కందిపప్పు కర్రీ చేయడం కోసం ముందు కందిపప్పు హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువ కందిపప్పు కడిగి కుక్కర్లో వేసి పసుపు ఆయిల్ కొంచెం కరివేపాకు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత కొంచెం లైట్గా మ్యాచ్ చేసుకొని కర్రీ స్టార్ట్ చేయాలి. హలో అండి, అందరికీ నమస్తే. నేను ప్రేమలత మామిండ్ల. ఈరోజు మెంతి టమాటా పప్పు చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాండి. చిన్న టేబుల్ స్పూన్, మరీ పెద్దది కాదు. మీరు మన వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఆయిల్ వేడైందండి. వెల్లుల్లి వేస్తున్నాను. ఒక 5 వెల్లుల్లి కడిగేసిన చిన్నగా. ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ తోటి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక్క ఉల్లిపాయ ఒకటి పెద్దదండి కట్ చేసి పెట్టుకున్న చిన్నగా. ఒక చిటికెడు సాల్ట్ వేద్దాము. ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుంది. మళ్ళీ మనం కర్రీలో చూసుకోవాలి సాల్ట్. చిటికెడు ఇంగువ, ఒక 4 ఎండుమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు పోపులో వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర ఆకు. ఇప్పుడు ఒక 2 టమాటాలండి. ఒక 2 టమాటాలు చిన్నగా కట్ చేసి పెట్టిన ఈ టమాటాలు వేసేద్దాం. దీంతో పాటు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక టీ స్పూన్కి కొంచెం తక్కువ. ఇప్పుడు పావు స్పూన్ పసుపు వేసుకున్నాను. ఉల్లిపాయ టమాటా ఇవన్నీ వేగిపోయినాయండి. ఒక 2 చిన్న కట్టల మెంతి కడిగి నీట్గా కట్ చేసి పెట్టుకున్నానండి చిన్నగా. ఇప్పుడు ఈ మెంతి వేద్దాం. మెంతి ఇలా వేగిపోయిందండి. ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఒక టీ స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు మనం హాఫ్ గ్లాస్ కందిపప్పు ఉడికించిన కదండి, ఆ పప్పు లైట్గా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పప్పు ఇందులో వేసేస్తున్నా. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. ఎందుకంటే నేను కొంచెమే పప్పు చేస్తున్నాను కాబట్టి కొంచెం చింతపండు, అందులో వాటర్ వేసిన ఆ రసం ఇది. ఇప్పుడు ఈ పప్పులో కలిపి వేసేద్దాము. ఇప్పుడు మనం కావాల్సినవన్నీ వేసేసినామండి. దీన్ని కొంచెం ఉడకనివ్వాలి. ఇది చిక్కపడాలి. ఇవన్నీ ఉడికిపోతుంటే అప్పుడు ఒక 10 నిమిషాల టైం పడుతుంది మనకు. ఇప్పుడు మనం మూత వేసి పెడదాము. ఒక 10 నిమిషాల తర్వాత చెక్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందండి. మనం కొంచెం కొత్తిమీర ఆకేసి హాఫ్ చేసుకోవాలి. చూడండి, ఈ మాత్రం ఉన్నప్పుడే మనం హాఫ్ చేసుకోవాలండి. తినేటప్పుడు ఇంకా చిక్కబడిపోతుంది. ఇలా ఉండాలి. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. ఇది మెంతి కందిపప్పు టమాటా కర్రీ. ఇది అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి, పుల్కలోకి ప్రతి దానికి బాగుంటుందండి. రైస్కి ఎటువంటి రైస్కైనా, చపాతీకి ఎటువంటి దానికైనా చాలా బాగుంటుంది. మీకు నచ్చింది అనుకుంటా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి.